There are different places in Hyderabad wherein the apartments are really good, but when it rains, the parking will be completely, it's a flood. So that was the major concern for me. Because I have the lake view here, I want to make sure that there are no leaks. And during the rainy season, we checked that. That was the first checklist. The minor issues that we have were addressed. అయితే మాది గ్రౌండ్ ఫ్లోర్ అయినా కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి మాకు సన్లైట్ అది వస్తుంది అండ్ ఫ్రీ స్పేస్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. సో ఇవి మెయిన్ రీజన్స్ మేము చూస్ చేసుకోవడానికి. అండ్ అవన్నీ మేము ఇంకొక 2-3 చూసాం గేటెడ్ కమ్యూనిటీస్ యాక్చువల్లీ. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే మాకు అబౌడ్లో అవన్నీ బాగా సాటిస్ఫై అయ్యామన్నమాట మేము. మాకు బ్రౌచర్లో ఏవైతే అంటే కంపెనీ అంటే మెటీరియల్స్ ఏవైతే యూస్ చేస్తామని మెన్షన్ చేశారో అవే యాజ్ ఇట్ ఈజ్ అవే మెటీరియల్స్ యూస్ చేశారు. తర్వాత కూడా మాకు ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ పెయింటింగ్ తర్వాత ఏమైనా మాడిఫికేషన్స్ అప్పుడు ఏమైనా మేము కన్సర్న్ రైజ్ చేస్తే వెంటనే వితిన్ 1 వీక్లో అలాగా టైల్స్ కూడా 1-2 ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేశారు, రిప్లేస్ చేశారు. నా హౌస్ అగ్రిమెంట్ తర్వాత నా గృహప్రవేశంకి ఓన్లీ 2 months టైం ఉంది. నాకు 45 daysలో డెలివరీ చేశారండి. నేను ఆ 2 monthsలో మోస్ట్లీ ఆ 45 days ఇంటీరియర్ అండ్ 45 daysలో మోస్ట్లీ నేను 3 times వచ్చానండి. ఒకటి నార్మల్గా హౌస్ ఉన్నప్పుడు, మిడిల్లో ఒకసారి వచ్చాను, ఎండింగ్కి వచ్చి చూసి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. వాళ్ళకైనా మాకైనా మంచిగా జరిగింది కొనుక్కున్న తర్వాత కూడా. అంటే ఈవెన్ పర్సనల్ లైఫ్ కూడా ఆహ్వానంలో మా కో బ్రదర్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు షీ గాట్ కన్సీవ్ అండ్ ఇప్పుడు బేబీ గర్ల్. వాళ్ళకి మనకి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మంచి జరిగితే ఆ అప్రిసియేషన్ కానీ లేకపోతే దాని మీద ఉన్న మనకి లైకింగ్ అనేది ఇంకా పెరుగుతుందేమో అనిపించింది. సో ఈ ఏరియాలో మెయిన్లీ మేము ఇది ఎందుకు ప్రిఫర్ చేసామంటే మాకు ఇక్కడ లేక్ వ్యూ ఉంది. సో అందులోనూ మాకు కార్నర్ ఫ్లాట్ కావాలని ప్రిఫర్ చేసాం. సో మాకు లేక్ వ్యూ దొరికింది. చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి వ్యూ కానీ. సో మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా నడుస్తుంది. Actually, we came for our friend. He's supposed to take it, but we take the position. We took it. Going for a big builder and paying huge amount, I suggest go for abode. more or less we get the same amenities For that here. amount you will get to the quality. Whatever you are paying, you will get good quality. That's what I will suggest. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి నేను ఫస్ట్ డౌన్ పేమెంట్ కానీ 10% 20% కానీ కట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను అప్పుడు పడిన రేట్కి స్క్వేర్ ఫీట్ రేట్కి ఇప్పుడు రేట్కి నాకు అరౌండ్ 40% అప్రిషియేషన్ ఉంది నాకు కాస్ట్లో. సో ఐ విల్ బీ హ్యాపీ ఎనీవే యాజ్ ఎ కస్టమర్. ఊర్లో ఉన్న మన పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మనతో ఉన్నామంటే 10 days కన్నా ఎక్కువ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం అవగానే, ఈవినింగ్ అవగానే కూర్చొని పల్లెటూరులో మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళతో టైంపాస్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో ఇవి స్టాండ్ అలోన్లో జరగవు. అదే కమ్యూనిటీలో తీసుకుంటే సో ఈవినింగ్ 4:30 అవగానే మా మమ్మీ డాడీ అక్కడ వెళ్ళి ఆ క్లబ్ హౌస్ దగ్గర కూర్చొని వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో 7:30 వరకు హ్యాపీగా చిట్ చాట్ చేసుకుంటారు. Basically social life is very good. వెరీ గుడ్ హియర్. ఇంతకు ముందు మేము స్టాండర్డ్ లోన్లోనే ఉండేవాళ్ళం. కాకపోతే అక్కడ టెనెంట్స్ ఓనర్స్ ఆ ఫీలింగ్ ఒకటి ఉండేది. పెద్దగా మింగిల్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ మాత్రం ఫ్లోర్ మొత్తం ఒకే ఫ్యామిలీ లాగా, పిల్లలు ఎవరింట్లో ఉన్నారో తెలియదు, ప్రతి డోర్ నాక్ చేసుకుంటూ తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అంతగా మింగిల్ అయిపోతున్నారు. సో యాజ్ వి సెడ్ బిఫోర్ మేము స్టాండ్ అలోన్లో ఉన్నాము ఒక 2 years. సో ఫెస్టివల్ అన్నీ జస్ట్ మాకే మేము 3 members లైక్ మీ, మై హస్బెండ్ అండ్ మై సన్, మేము ముగ్గురం మాత్రమే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇక్కడ ఎంజే లేక్ వీక్ వచ్చాక ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఫెస్టివల్స్ లైక్ వీఆర్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ, బట్ నౌ వీఆర్ సెలబ్రేటింగ్ విత్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఐ కుడ్ సే.
July, August it was raining because I remember the rainy season. That's the first time I came. The view was amazing. You should see it. Yeah, that day And also I it was loved raining. It was drizzling, okay. When it drizzles, the apartment looks really beautiful. సో నాకు 2 kids ఉన్నారు. వాళ్ళకి హెల్త్ పరంగా కొంచెం వెంటిలేషన్ మోర్ యూజ్ అవుతుంది అనే పాయింట్లో ఈవెన్ మన అబౌట్ ఎంజే లేక్ వ్యూ వెరీ స్పేషియస్. నేను అబ్జర్వ్ చేసిన వేరే వేరే ప్రాపర్టీస్ కానీ దానికి కానీ చూస్తే ఈవెన్ బ్లాక్ టు బ్లాక్ కూడా మోర్ స్పేషియస్ ఉంది. ఈవెన్ క్వాలిటీ వైజ్ ఆల్సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. Yeah, after purchasing, there is a in-house project manager who take care of all the facilities. We call him as a facility manager. So wherever we found any problem or with the community or with any kind of a the dustbin or the parking related or kind of any lifts related issues, so just we used to call in the facility manager. So immediately he responds and he will take care of the issues and will sort and inform us as soon as possible. There'll always be little changes as per the residents, okay, and they were kind enough to listen to you, to the feedback, and understand and make those changes for you. That's the best part that you can experience from this part of the project, which is about MJ Lakeview Apartments. Yeah, it's like in a village we are staying. Means it's more or అంటే less like గేటెడ్ కమ్యూనిటీలో ఉండి విలేజ్లో విలేజ్లో సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. నా ఫ్రెండ్స్ ఇదంతా అంటే అంతగా మింగిల్ అయ్యి హెల్పింగ్ నేచర్ అంతా అన్న ఆ కమ్యూనిటీ పరంగా చాలా బేస్ పెరిగింది. హైదరాబాద్లోని నేను వచ్చినప్పుడు నేను ఒక్కనే కేమ్ ఆన్ 2014, నేను ఒక్కనే, నాకు ఎవరు తెలియదు. సో 2019లో మ్యారేజ్ అయినప్పుడు తను నేను ఇద్దరం ఆల్మోస్ట్ ఇప్పుడు 100 ఫ్యామిలీస్ 150 ఫ్యామిలీస్ నాకు తెలుసు. సో వెన్ ఐ హ్యావ్ ఎనీ ఎమర్జెన్సీ, నేను లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐ కెన్ కాల్ టు ఎనీవన్. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏమైంది సిస్టర్ ఏంటి హ్యాపెన్ అని చెప్పి వాళ్ళు మాకు హెల్ప్ చేయడం నైట్ 1 o'clockకి 2 o'clockకి మా ఆపోజిట్ ఫ్లాట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఇంకెవరైనా సరే. సో అది చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు మా కమ్యూనిటీ చూస్తే బ్యాడ్మింటన్కి ఒక గ్రూప్, క్రికెట్కి ఒక గ్రూప్, టెక్నాలజీకి ఒక గ్రూప్, చాలా గ్రూప్స్ ఉన్నాయి మల్టిపుల్గా. ఎవ్రీ వీకెండ్ మేము క్రికెట్ ఆడడానికి వెళ్తాం. ఎవ్రీ డే బ్యాడ్మింటన్కి 10 members వెళ్తారు మినిమం మన ఈ కమ్యూనిటీ నుంచి. సో నాకు నా వర్క్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అవుట్ సైడ్ వెళ్ళి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంతకుముందు నేను క్రికెట్ ఆడడం 10 years మానేశాను అనమాట. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేక అలా టీం లేక. ఇక్కడికి వచ్చినాక నాతో పాటు చాలామంది అట్లా మానేసిన చాలామంది స్టార్ట్ చేశారు క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇలాంటివన్నీ. The place where you call your home, I have all my checklists there. And also I have 2 kids, so they're very young, 5 and 2.5-year-old. So my other concern is about hospitals. That is near to me, and we have a school that is near to us, and the security is great because I leave my kids with a maid, and so the security, they know what my kids are, which apartment they are, and they take care of it. So those are the major concerns. Like as a woman, as a working woman or a mom, that is the major checklist, and that's the reason why I prefer, like I actually suggested my friends about Lakeview Apartments too. యా, అంటే ఈ స్పేస్ అది కూడా ఎక్కువ ఉంది కదా, సో వాళ్ళు ఆడుకుని ఇక్కడ సేఫ్గా ఉంటారు. మెయిన్ రీజన్ పార్కింగ్ అంతా కూడా అక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ సెల్లార్లో ఉంది. ఇక్కడ ఎలాంటి వెహికల్ మూమెంట్ అనేది ఉండదు, సో వాళ్ళు ఫ్రీగా ఆడుకోగలుగుతారు. అండ్ ఆల్సో ఇక్కడ ఈ నేచర్ అది కూడా మాకు బాగా నచ్చింది. సిటీ సౌండ్స్ కానీ పొల్యూషన్ కానీ అది ఏది లేదు. ఆఫీస్ నుంచి వచ్చాక ఒక ఫ్రీనెస్, ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది మాకు దొరుకుతుంది. ఏ టైంలో వచ్చినా కూడా ఆఫీస్ స్ట్రెస్ నుంచి జస్ట్ అట్లా ఒక వాక్ చేస్తే కమ్యూనిటీ రౌండ్ అయితే ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది మాకు యాక్చువల్లీ. ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ జానర్స్లో నుంచి వచ్చారండి అందరూ. సో అందుకే అంటే ఏ కాంటాక్ట్స్ ఉన్నా సరే, ఏమైనా ఫంక్షన్స్ అయినా మేము ఈవెంట్స్ చేసుకుంటున్నాము ఉమెన్స్కి. అండ్ ఎస్పెషల్లీ ఎవరికి వాళ్ళు లైక్ హోమ్ ఫుడ్స్ అని, హోమ్ స్టైల్ అంటే చిన్న బిజినెసెస్ అని వాళ్ళు గ్రో అవ్వడానికి అండ్ ఎక్కువ సోషలైజ్ అవ్వడానికి మాకు చాలా పార్టీస్ అవుతున్నాయి. అండ్ ఈవెంట్స్లో కూడా ఎవ్రీవన్ ఒకళ్ళని కాంటాక్ట్ అయ్యి మాకు గ్రూప్స్ మెయింటైన్ చేసుకోవడము. సో ఇవన్నీ బాగా ఎక్కువ అయ్యాయి. అంటే అట్లీస్ట్ మాకంటే ఒక టైం అంటే దొరుకుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, ఎంతసేపు ఇంట్లో జాబ్ పిల్లలు ఇవి కాకుండా సో అట్లీస్ట్ ఒక 1-2 hours వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము. కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ అండ్ ద కన్స్ట్రక్షన్, మేము పొజిషన్ కంటే ముందే
we were very new to this, so we went for property check, inspection చేయించాము, and the quality, the result what we got was amazing. So the one part that I liked in abode is the fire alarm. When you have so many apartments in between, the fire alarms are the most important for the security. So those were my checklists that I had for abode, and that's where I got convinced and really liked. A plus point is the lake view. చెప్పే కదా రెడ్ బ్రిక్ వాడారు. నేను చూశాను. నేను లిటరల్గా 2022 to 2024 దీని ముందు నుంచే తిరిగాను. కాకపోతే కొనుక్కోవడానికి ఎందుకు డిలే అయిందంటే అదే చెప్పే కదా, మనకి ఏదైనా కొంచెం స్కెల్టన్లో ఉన్నప్పుడు నచ్చదు. మొత్తం అయిపోయి ఒకసారి సీసీ రోడ్డు పడిన తర్వాత చూస్తే ఒక లుక్ వైజ్గా నచ్చింది. తర్వాత ఫ్రెండ్ వాళ్ళు కొనుక్కొని కొంచెం రిఫర్ ఈవెన్ తను కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కొనుక్కున్నాడు. సో తను చెప్పాడు యూ కెన్ గో హెడ్, అంటే కన్స్ట్రక్షన్ వైజ్ కానీ ఏదైనా కానీ ఎక్కడ కూడా నేనైతే ఇంతవరకు డిసప్పాయింట్ అవ్వలే. సో యాజ్ ఏ ఫైనాన్షియల్, యాజ్ ఏ క్వాలిటీ, యాజ్ ఏ డెలివరీ, దిస్ టీమ్ ఈస్ గుడ్. And one of my friend, though she's not ready to buy the apartment, she loved the vibe around here, that she at least want to be a tenant in our apartments. So she's planning to come here in January or February. Yeah. So she's looking for a flat. Yes, she's actually looking for a flat. చెప్తూనే ఉంటా ఎవరికైనా కొంచెం మీకు బడ్జెట్లో కావాలి, మంచిగా కావాలి, క్వాలిటీ కానీ లేకపోతే కమ్యూనిటీ కావాలంటే వీ కెన్ గో హెడ్ ఫర్ ఎంబోర్డ్ అని చెప్తా నేను. So we will definitely suggest MJ Lakeview to our friends or family, for anyone, for sure.